So manam vCenter services before going to start vCenter. So ఇక్కడ ఏంటంటే మనం vCenter అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాట్ ఇస్ vCenter guys? Tell me. Hello. vCenter is a combination of HR and DRS. Bro, ఇలాంటి ఆన్సర్స్ మటు చెప్పొద్దు బ్రో నువ్వు. ఇలాంటి ఆన్సర్స్ మటు పొరపాటున కూడా చెప్పొద్దు ఇక్కడ. Sir. vCenter is a combination HR DRS and bro. vCenter is a centralized management console where you can manage the virtual machines and ESXi hosts in a console. Number of hosts అనేది ఉంటుంది సార్. మల్టిపుల్ హోస్ట్ అనేది కనెక్ట్ అయ్యింది. నేను ఆల్రెడీ నోట్స్ చెప్పాను, మీరు దాన్ని ఒకసారి కనెక్ట్ అయ్యి చేయండి చూడండి, ఓకేనా? ఎందుకంటే మీకు ఆన్సర్ అనేది కూడా ప్రాపర్ గా రావాలి. అర్థమవుతుందా? సారీ, ఇప్పుడు vCenter కూడా మామూలుగా మనకు సాఫ్ట్వేర్ టైప్ లో కన్సోల్ ఉంటుందా, అక్కడ మనము బ్రౌజర్ లోనే చేస్తామా మనం అట్లా? అది vCenter కూడా ఏంటంటే ఒక వర్చువల్ అప్లయన్స్. vCenter అనేది ఒక వర్చువల్ అప్లయన్సెస్. ఓకే ఓకే ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద vCenter వర్చువల్ అప్లయన్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే బ్రో, ఇక్కడంతా ఏంటంటే మన కాన్సెప్ట్స్ మీరు చేసేది చిన్నగా ఉంటుంది లోపలికి వెళ్ళాక. ఓకే, కాకపోతే అదే రొటీన్ గా ఉంటుంది, అదే ప్రెషరైజ్డ్ గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ లో. ఓకే, బట్ ఇక్కడ ఎంత మన ఐక్యూ లెవెల్ బేస్ అయి ఉంటుంది బ్రో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, టక్కన్ రివర్స్ గేర్, సారీ కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ యూర్ పుట్టింగ్ ఫస్ట్ గేర్ యూ యూజ్డ్ రివర్స్ గేర్, సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ డ్యామేజ్, రైట్? అవును, అవునా కదా? ఫస్ట్ గేర్ అయిపోయి రివర్స్ గేర్ వేసి యాక్సిలేటర్ ఇచ్చారంటే ఏమవుతుంది? ముందర పోయి వెనక్కి వెళ్ళి గుద్దేస్తుంది. అర్థమైంది? అలాగా VMware టాస్క్ ఇవంతా ఏంటంటే మీ మీద డిపెండ్ అయ్యి కొన్ని సర్వీసెస్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే వెబ్ బ్రౌజర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ రన్ అవుతుంటాయి. ఓకే, సో మన జాబ్ అంతా ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఈ FBI వాళ్ళు ఎట్ వర్క్ చేస్తుంటారు. ఓకే, ఉంటే పని, లేకపోతే ఖాళీ కూర్చోవడం, అటుంటుంది మన వర్క్. ఆ ఉన్న పని కూడా జాగ్రత్తగా చేయాలి. సో దానికోసం ఈ ట్రైనింగ్ అంతా. ఏం చేయకూడదు మీరు అనే చెప్తున్నా. ఓకే, ఏం చేయాలనే చెప్తున్నా, రైట్? సో మనం లోపలికి వెళ్ళాక కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ ఇంటర్వ్యూలో కూర్చున్నారంటే కూడా మీ నోట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. నేను చెప్పింది కాకుండా మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, డెఫినేషన్స్ అవి దొరుకుతాయి. సో మీ నోట్కి వచ్చేసేయాలి. మ్యాక్సిమం 30 క్వశ్చన్లు ఉంటాయి బ్రో ఇంటర్వ్యూ మొత్తానికి. ఎవడు ఏం తిప్పించి మళ్ళీ అడిగినా దాన్నే డీటెయిల్గా అడగచ్చు, డెప్త్గా అడగచ్చు, తిప్పించి మళ్ళీ అడగచ్చు. ఓకే, అంతమించి ఇంకో క్వశ్చన్ రాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంతే బ్రో. సో మీరు ఆ 30 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే జీవితం సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం 16 ఇయర్స్ కష్టపడి చదువుకుంటాము ఈ ఉద్యోగం కోసం. మళ్ళీ ఈడొచ్చి కొంచెం కేర్లెస్ చేసేవరకు మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫ్లోలో ఉండేటప్పుడు వెళ్ళిపోండి బ్రో. క్లాసెస్ జరిగేటప్పుడు ఈ ఫ్లోలో ఉండేటప్పుడు వెళ్ళండి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ మనం చదువుకుందామని పోస్ట్ పోన్ చేసామా, డేస్ వెళ్ళిపోతాయి, మళ్ళీ మంత్స్ క్రాస్ అయ్యి ఇయర్స్ క్రాస్ అయిపోతాయి, మళ్ళీ ఇంకో ఈ టెక్నాలజీ కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. ఓకే, సో ఉన్నదాన్ని ఆ ఫ్లోలో వెళ్ళండి. ఎందుకంటే మనం మనీ పే చేసుకుంటాము, ఇంత వేస్ట్ చేయకూడదు. ఓకే, సో జాగ్రత్తగా డీల్ చేయండి, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, యూ షుడ్ హ్యావ్ వన్ ప్రాపర్ నోట్స్. ఎప్పుడు ఏ క్వశ్చన్ ఎలాగొచ్చినా నిద్రలో లేపడినా కూడా ఉండిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో 80% అవే ఉంటాయి. ఒక 20% బియాండ్ లిమిట్ వెళ్ళొచ్చాము, డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 2 years 3 years పెట్టిన వాళ్ళకైతే ఇవి మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్ ఇవి మోర్ దెన్ ఎనఫ్. అర్థమైంది? ఈవెన్ 4 years కూడా దే కెన్ మేనేజ్, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అర్థమైంది నేను చెప్పేది? అర్థమైంది. మీరు మన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి, రెఫర్ చేయండి, దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగండి. ఓకే, సో ఇలాంటివి అడుగుతారు. సో హౌ టు యాడ్ ఏ స్టోరేజ్ టు ఏ న్యూ ESXi host అని అడుగుతారు. హౌ టు యాడ్ ఏ స్టోరేజ్ టు ఏ ESXi host ఆర్ ఇన్ ఏ క్లస్టర్. అప్పుడు ఏం చెప్పాలి? మనం స్టెప్ బై స్టెప్ చెప్పాలి. సో వీ యూస్ టు రిక్వెస్ట్ టు ఏ స్టోరేజ్ టీమ్ ఫర్ ద LUN. Once they have created the LUN, they will let us know the NAI number. Once we got the NAI number, then we'll rescan the ESXi host and we'll right click the ESXi host storage, add new storage. Okay, we'll verify the NAI number which is provided by the storage team,
Okay, and then we'll give the name for that one, and we'll select the VMFS 5 or VMFS 6. Like we have to select the VMFS 6, and then click next. No need to change any modifications over there. Click next, finish. Okay, then we have to ensure that data store is connected to all the ESXi hosts in the cluster or not. ఓకే, సో ఇలాగా మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడిగినప్పుడు ఇలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ అన్ వి సెంటర్ అన్నా అనుకో, టక్కన పోయేసి ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ HADRS అని అంటే బయటకు వెళ్ళిపోంటాడు. ఓకే, ఏం మొహమాటలే, నేనైతే చెప్పేస్తాను. సో మనం ఏం చెప్పాలి, వి సెంటర్ ఈజ్ ఏ టూల్ అండ్ ఇట్స్ ఏ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ సర్వర్, సో వేర్ వీ కెన్ మేనేజ్ ఏ మల్టిపుల్ ESXi host and virtual missions under a vCenter. Okay, and vCenter having a lot of features, and one of the feature called cluster. Okay, cluster having another 2 features. One is HA and DRS. When we have the vCenter, then only cluster features will be available, right? సో ఇలా చెప్తా ఉంటే వాళ్ళకి వినేదానికి బాగుంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది. సో మీరు ఆ చెప్పేది కూడా మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఎలా డిస్కస్ చేయాలనేసి అని. అర్థమైందా? సో అలా కాకుండా వన్ లైన్ ఆన్సర్ నాకు వచ్చేసు అనే కాన్ఫిడెన్స్ వేరు. ఓకే, సో అలాగే ఎప్పుడు ఉండకండి. అర్థమైందా? నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన బ్రో, సో మీరు అందుకని చెప్తున్నా అంత రియల్. సో బీ ప్రిపేర్. ఓకే, సో ప్రిపేర్గా ఉండండి. మ్యాక్సిమం నేనైతే ఒక మీ నంబరు, సో ఐ అటెండెడ్ మోర్ దెన్ 50 to 60 ఇంటర్వ్యూస్. ఓకే, అండ్ ఐ హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 100 ఇంటర్వ్యూస్. ఓకే, నా రేషియో వచ్చి నేను 10 దాంట్లో అటెండ్ అయినా అంటే ఖచ్చితంగా 7 వస్తుంది ఆఫర్ లెటర్స్. నేను ఒక కంపెనీ స్విచ్ అవుతున్నా అంటే ఒక 4 to 5 ఆఫర్ లెటర్స్ నా చేతిలో ఉంటాయి. దాంట్లో నేను చూస్ చేసుకుంటా ఒక కంపెనీని నాకు ఏది బెస్ట్ అనేసి. అర్థమైందా? సో అది ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, ఏదైతే వస్తుందో అలాగా నేను చూసుకుంటాను. ఓకేనా? మీకు ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాగుంటుంది, వాళ్ళు ఎలాగ అడుగుతారు. ఓకే, సో ఆ బేస్లోనే మీకు చెప్పేది. అర్థమవుతుందా? సో టైం వేస్ట్ చేయకండి. మీకు కాల్స్ విపరీతంగా ఉన్నాయి దీని మీద. డైలీ కనీసం ఒక కాల్ అనేది మినిమంగా వస్తుంది. మినిమం ఒక కాల్. ఏ టెక్నాలజీ ఉందో లేదు నాకు తెలియదు కానీ కంపేర్ చేయండి, కానీ దీనికైతే మినిమం ఒక కాల్ ఉంటుంది బ్రో. ఓకే, మీరు వీక్లీ కనీసం ఒక 2 షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకే, విత్ ఇన్ 1 month మీరు ట్రాక్ చేసేయచ్చు. విత్ ఇన్ 1 month. ఓకే, కోర్స్ అయిపోయింది, ఆ నెక్స్ట్ మంత్ ట్రాక్ చేసేయచ్చు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీకు టైం వేస్ట్ చేయకండి. ఓకే, సో వి ఆల్రెడీ మనంతా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ అయితే క్రాస్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ జరుగుంటాయి. ఓకే, లేదా మ్యారేజ్ షూట్ ఇవన్నీ డిపెండ్ ఉంటాయి. సో వేస్ట్ చేయకండి టైం, త్వరగా వెళ్ళిపోండి కంపెనీలోకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కొంచెం ఇంకా సెటిల్ అవుతున్నాయి. సో రైట్ టైం, ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, మీకు ఎదురుగా పోయి నిలబడాలన్న ఫియర్ ఇవన్నీ ఉంటాయి. సో బట్ ఇక్కడ అనుకో వీడియో కాన్ఫరెన్సే కదా, కూర్చొని అటెండ్ అయిపోవచ్చు. ఓకే, సో ఇలాగ మనం కొన్ని చెయ్యొచ్చు. అదే, బట్ డేస్ పాస్ అయిపోయింది అనుకో మళ్ళీ కష్టం అయిపోతుంది. మళ్ళీ ఆఫీస్ రమ్మంటారు, ఫేస్ టు ఫేస్ రమ్మంటారు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో నేను క్వశ్చన్స్ కూడా పంపిస్తాను మీకు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని పంపిస్తాను. సో మీరు ఎలాగ ఆన్సర్ చేయాలి, ఎదుటోడు క్వశ్చన్ అడిగినప్పుడు సెకండ్లో చెప్పడం కాదు, మీరు చెప్పే ఆన్సర్ మినిట్స్లో ఉండాలి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అనేది వాడే చాలని చెప్పాలి. పొలైట్గా ఉండాలి, కూల్గా ఉండాలి, ఎక్కువ టెన్స్ పడకూడదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏం మారకూడదు, చాలా ప్లెజెంట్గా ఉండాలి. అల్ఖైదా తీవ్రవాదులు ఎలాగైతే ప్రిపేర్ అవుతుంటారో, పోలీసులు కొట్టినా ఏదైనా కూడా నో ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఏ మూమెంట్ నాకు బాంబు వేసేటప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్, పేజ్ చేసినా ఒకే ఎక్స్ప్రెషన్. ఓకే, సో మనం కూడా ఫేక్ పెట్టినప్పుడు అలానే ఉండాలి. ఏం తెలియనిలాగా కాన్ఫిడెన్స్ తో మేము ముందు ఒక కంపెనీలో పనిచేసాము. మా టీమ్మేట్స్ ఎవరెవరు అంటే ప్రశాంత్, అలీ, వరహాల స్వామి, సరవణన్ యాదవ్, నితిన్, సందీప్ అని చెప్పాను. అర్థమైంది బ్రో, సీరియస్ గా చెప్తున్నా, మీరు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, సో జాగ్రత్త ప్రిపేర్, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ దేనికైనా సరే నోట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్టెప్ వదలకండి. మీకు ఏవేవి కనపడితే నోట్ చేసుకోండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అడిగారు, సో అన్ఎక్స్పెక్టెడ్, నేను ఇక్కడ లేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చిన్న స్టిక్కీ నోట్స్ వస్తాయి. యూ హ్యావ్ స్టిక్కీ నోట్స్ రైట్? సో తెలుసు కదా, పేస్ట్ లాగా అతికించుకోవచ్చు. ఆ స్టిక్కీ నోట్స్ మీద రాసుకొని ఆ టేబుల్ మీద ఎక్కడన్నా అక్కడ అతికిచ్చేసేయండి. వాడు అడిగే క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఖచ్చితంగా అవే ఉంటాయి మళ్ళీ క్వశ్చన్స్. ఓకే, సో బట్ వాడు అడిగేది ఏముంటుందంటే కంటిన్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ HADRS అన్నారు, మీరు HADRS మీకు తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ HA is powered off,
హెచ్ఏసి అనేది టర్న్ ఆఫ్ చేస్తున్నాము. ఓకే, లేదంటే హెచ్ఏ ఆన్ చేసినావు, బట్ ఈఎస్ఎక్స్ఐ హోస్ట్లో ఉన్న వర్చువల్ మిషన్స్ మూవ్ కాలేదు. ఓకే, ఈ క్వశ్చన్స్ మీరు రేస్ చేసుకోవాలి. ఈఎస్ఎక్స్ఐలో ఉన్న వర్చువల్ మిషన్స్ మూవ్ కాలేదు, సో వాట్ విల్ ద కాస్ట్? అర్థమైందా? ఈఎస్ఎక్స్ఐ హెచ్ఏ అనేది ట్రిగర్ చేస్తున్నాం, అదే హెచ్ఏ అనేది ఎనేబుల్ చేస్తున్నాం, బట్ వర్చువల్ మిషన్స్ అనేది మూవ్ కాలేదు, ఈఎస్ఎక్స్ఐతో పాటు డౌన్ అయిపోయింది. సో దాని కండిషన్స్ ఏమి, ఎందుకు డౌన్ అయింది అలాగా అడిగేది. ఇంకొక ఈఎస్ఐ హోస్ట్ లో మేబీ మెమరీ ఉండకపోవచ్చు, రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఒకటేనే కాదు, గుడ్ బ్రో, సీరియస్ గా అప్రిషియేట్. సో ఇంకో దాంట్లో మెమరీ రిసోర్సెస్ అనేది, మెమరీ అని చెప్పకుండా రిసోర్సెస్ అని చెప్పి, రిసోర్స్ అంటే సిపియూ అండ్ మెమరీ. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ రిసోర్స్ అవైలబుల్ అట్ ద డెస్టినేషన్ హోస్ట్. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనకు కామన్ డేటా స్టోర్స్ అని చెప్పాం. డేటా స్టోర్స్ షుడ్ బి షేర్డ్. ఓకే, ఆ డేటా స్టోర్స్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, థర్డ్ రీజన్, వర్చువల్ మిషన్స్ కి సిడి రోమ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒక్కోసారి. సిడి రోమ్ కనెక్ట్ చేసి ఐఎస్ఓ ఇమేజ్ అటాచ్ చేసి పెట్టేస్తుంటారు, ఆ టైంలో కూడా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నాలుగో ఆప్షన్ ఏంటంటే VMware టూల్స్ అని ఉంది, ఒక డిస్కస్ చేద్దాం. ఓకే, సో అది కూడా లేకపోయిండొచ్చు. ఓకే, సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకు వర్చువల్ మిషన్స్ అనేది ఒక ESXi నుంచి ఇంకో ESXi హోస్ట్ కి పోకుండా ఉంటాయి when we have HA. అండ్ థర్డ్, డిఆర్ఎస్ ఎనేబుల్ చేస్తే బట్ లోడ్ బ్యాలెన్సింగ్ కావట్లేదు అని అడగచ్చు క్వశ్చన్. అప్పుడు ఏముంటుంది, కామన్ డేటా స్టోర్స్ లేకపోవచ్చు, విమోషన్ అనేది ఎనేబుల్ చేయకపోవచ్చు, విమోషన్ అనేది ఎనేబుల్ చేయకుండా ఉండొచ్చు, అంతే కదా. విమోషన్ ఎనేబుల్ చేస్తే నీకు మూవ్ అవుతాయి, విమోషన్ అనేది ఎనేబుల్ కాకుండా ఉండొచ్చు, సిడి రోమ్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఓకే, డెస్టినేషన్ ESXi హోస్ట్, రెండు ESXi హోస్ట్ ఉంటే సేమ్ ఫ్యామిలీ ఉండాలి. అంటే ఇంటెల్ ప్రాసెసర్, ఇప్పుడు మనం ఇంటెల్ ప్రాసెసర్ ఏదైతే యూస్ చేస్తామో చెప్పాక కదా, మనం ఇంటెల్ ప్రాసెసర్ ఉంటే కంపాటబిలిటీ, రైట్, సూపర్ బ్రో. సో అది సేమ్ అదే ఉండాలి. ఓకే, అలా ఉండేటప్పుడు కాకుండా పోవచ్చు. ఓకే, ఇలా చెప్పారనుకో మీరు, ఇంకా అదర్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు వాడు ఒక 6 or 7 ఎక్స్పెక్ట్ చేస్తాడు, మీరు అట్లీస్ట్ 4 అన్న రీచ్ అయ్యారనుకో చాలు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్స్ దొరకట్లే దీనిపైన. ఓకే, ప్రొఫైల్స్ కాల్స్ బాగా వస్తున్నాయి కానీ క్యాండిడేట్స్ దొరకట్లేదు, సో మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగా మనం ఏంటంటే మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం చదివిన టాపిక్ లోనే ఇలా జరిగితే ఏమవుతుంది, ఓకే, ఇలా జరిగితే ఏమవుతుంది, సో అలాంటి ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఈజీ గెట్ ఆన్ అయిపోవచ్చు. గాట్ ఇట్ రైట్? ఒక 3-4 ఇంటర్వ్యూస్ పోయినా కూడా 5th, 6th, 4th, 5th లోకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్గా ఉంటాయి, ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు ఓకే, సో మనం ఏంటంటే వర్చువల్ అప్లయన్సెస్, వర్చువల్ అప్లయన్స్ నోట్ చేసుకుని దీన్ని ఏమంటారంటే వియాప్ అని కూడా అంటారు. దీన్ని వర్చువల్ అప్లయన్స్ ని వియాప్ అనుకుంటారు. సో వాట్ ఇస్ ఎ వర్చువల్ అప్లయన్స్? ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ డెఫినిషన్స్, సో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో మనము ఫర్ ఎగ్జాంపుల్, సో సపోజ్ you got a requirement to install some application. Okay, let's take some DevOps application, Puppet or Artifactory. సో ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే బేసిక్ గా మనకి ఏమి ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మస్ట్ ఉంటుంది కదా, రైట్? సో మనకు we need an operating system, whatever it might be. ఓకే, సో ఇది విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో లెట్స్ కన్సిడర్ దిస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఎందుకంటే ఈ ఆర్టిఫాక్ట్, పప్పెట్ ఇవంతా లైనక్స్ మీద రన్ అయ్యింది. ఓకే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం, దీనికి ఏం అసైన్ చేయాలి, IP అడ్రస్ అసైన్ చేయాలి. ఓకే, FQDN అసైన్ చేయాలి. దెన్ we need to bring it to domain. ఓకే, సో ఇలాగా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, రైట్? సో ఈ ప్రాసెస్ అన్ని చేసి ఇది ఆన్లైన్లోకి వస్తుంది. నవ్వు మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ పప్పెట్ కానీ ఆర్టిఫాక్టరీ కానీ దీన్ని మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్? ఇది డౌన్లోడ్ చేసి ISO ఇమేజ్ లేదంటే సమ్ ఫైల్, జిప్ ఫైల్ ఏదో ఉంటుంది, దాని నుంచి మనం ఏం చేయాలి, దీనిపైన ఇన్స్టాల్ చేయాలి.
రైట్. దీనిపైన మనం దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఏది అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది రన్ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ దీని మీద రన్ అవుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే అప్లికేషన్ సర్వీసెస్ అనేది డౌన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టాల్ చేసిన దీంట్లో ఎర్రర్స్ వచ్చాయి. వైల్ ఇన్స్టాలింగ్ యూ గోట్ అన్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ ఏంటంటే సంథింగ్ కంపాటబిలిటీ లోపల సపోర్ట్ చేయట్లేదని మీకు ఎర్రర్స్ వచ్చాయి. సో ఇలాగ ఎర్రర్స్ రిజాల్వ్ చేసుకొని మీరు అన్ని చెక్ చేసుకొని ఫర్దర్ వెళ్ళే ముందుకి మీకు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? సో ఇఫ్ ఇట్ గోస్ సక్సీడెడ్ దెన్ ఇట్స్ ఫైన్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేయాలి? టైం ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేయాలి. సో టైం ఫ్యాక్టర్ అంటే ఏది? నువ్వు ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దెన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ప్రీ చెక్ లిస్ట్ చెక్ చేసుకోవాలి. వెదర్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి కంపాటబుల్ విత్ అస్. ఓకే, ప్రీ చెక్ అని చేయాలి. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ గోయింగ్ టు బి సపోర్ట్ ఫర్ అవర్ పపెట్ ఆర్ ఆర్టిఫాక్ట్ ఆర్ సమ్ అదర్ అప్లికేషన్. ఓకే, ప్రీ చెక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పపెట్ తీసుకెళ్ళి విండోస్ మీద ఇన్స్టాల్ చేస్తాను అనుకో, మైట్ ఇట్ నాట్ వోంట్ సపోర్ట్. ఓకే, అది సపోర్ట్ చేయకపోవచ్చు. అదే దానికి ఇంకా పపెట్ అనేది దేనికి సపోర్ట్ చేస్తాను చూసా అంటే ఇట్ విల్ సే లైక్ ఆర్హెచ్ఎల్ సమ్ .x వర్షన్ లోకే సపోర్ట్ చేస్తుంది అని చెప్తుంది అది. సో మనం ఏం చేయాలి? దాన్ని పర్టికులర్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ ప్రాసెస్ మళ్ళీ తెలుసు కదా మీకు ఏవే ఉంటుందో. సిఎస్ బెంచ్ మార్క్ ఇమేజ్ లాగా దాన్ని మొత్తం టెంప్లెట్ అంతా రెడీ చేసుకొని మనం మళ్ళీ దాంట్లో ఈ అప్లికేషన్ అంతా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్రీ చెక్ అనేది మనమే చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ కూడా టైం ఫ్యాక్టర్, రైట్? టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, సో మళ్ళీ ఆ అప్లికేషన్ అని ఇన్స్టాల్ అయ్యాక అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, ప్రాపర్లీ వర్కింగ్ ఆర్ నాట్, దట్ we need to validate. Okay, that's under post completion activity. ఓకే, సో ఇవన్నీ మనకు చేసే ముందుకి అట్లీస్ట్ 1 or 2 days పడుతుంది కదా. సో ఒక్కోసారి ఏంటంటే నేనే SQL సర్వర్ ఒక్కోసారి ఇన్స్టాల్ చేస్తుంటాను. ఆ డేటాబేస్ కనెక్టివిటీస్ అన్ని చేసే ODBC కనెక్టివిటీస్ చేసేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది. అది అంత ఈజీ కనెక్ట్ కాదు. ఒక్కోసారి ఏంటంటే యూజర్స్ కంప్లైంట్ చేస్తారు, ఐ డోంట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద SQL. సో అగైన్ మేము వెళ్ళి ఆ యూజర్స్ ఎందుకు కనెక్ట్ కాలేదు, కనెక్టివిటీస్ అని చెక్ చేసి, లేదంటే ఇంటిగ్రేషన్ చేస్తుంటాం, యాక్టివ్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్స్, అది వాళ్ళ యూజర్స్కి అథెంటికేషన్ ఎర్రర్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. సో వీ షుడ్ బి అన్ ఎక్స్పర్టైజ్ టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశారంటే, ఎవరైతే ఈ పప్పెట్ కానీ ఆర్టిఫాక్ట్ కానీ ఆర్ ఎల్స్ వీసెంటర్ కానీ ఆర్ పిఎస్సి కానీ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోల్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ అవర్ VMware. ఓకే, సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక వర్చువల్ అప్లయన్స్ అనేది కనబెట్టారు. ఓకే, ఇట్స్ నాట్ ఏ న్యూ టూల్, యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఓల్డ్ వర్చువల్ అప్లయన్స్. ఇప్పుడుదేం కాదు, చాలా ఓల్డ్ అనమాట. సో ఇదేంటంటే వర్చువల్ అప్లయన్స్. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ఏ vCenter. ఓకే, ప్రీవియస్ ఒక 5.5 6.0 కూడా. ఓకే, మేము ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా మీరు నమ్మరు, ఇది ఒక విండోస్ 2008 ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో ఏం చేస్తుంటాం? vCenter ఇన్స్టాల్ చేస్తుంటాం. ఓకే, సో తర్వాత ఏం చేస్తాము? ఇంకో సర్వర్ తీసుకొని దాంట్లో ఇది 2008 సర్వర్. దీంట్లో ఏం చేస్తాం? SQL ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే ఈ దీనికి vCenter కంపల్సరీగా డేటాబేస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు కనెక్టివిటీ ఇచ్చి ఉండాలి. మేము ఈ రెండింటికి కనెక్టివిటీ ఇచ్చి ఉండాలి. ఓకే, ఒక్కోసారి ఈ డేటాబేస్ కనెక్టివిటీ లేకపోయే ముందుకి ఇది ఫెయిల్ అయిందనుకో, దీనిలో లాక్స్ ఏం కనపడవు మనకు. ESXi ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ మిషన్ పర్ఫార్మెన్స్ డేటా చూడాలి, ఎంత ఉంది దీని పర్ఫార్మెన్స్, CPU ఎంత యూటిలైజ్ చేస్తాం పాస్ట్ 1 month నుంచి. ఓకే, పాస్ట్ 2 months నుంచి ఎంత యూటిలైజ్ చేస్తాం, అలా డేటా మొత్తం వెళ్ళిపోతుంది. వెన్ వీ డోంట్ హ్యావ్ ద SQL కనెక్టివిటీ టు అవర్ vCenter. డేటాబేస్ కనెక్టివిటీ లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబిలిటీ కాదు. ఒక్కోసారి మన కస్టమర్ అడుగుతాడు, సో కెన్ యూ ప్లీజ్ షేర్ పాస్ట్ మంత్ ఎంత చూపించు అని అడుగుతారు అనమాట. అప్పుడు అది కనపడదు మనకు. ఓకే, ఎందుకంటే కనెక్టివిటీ అనేది ఉండదు. ఓకే, సో ఇలాంటి ఇబ్బందులు మనకు లాట్ ఆఫ్ ఉండేది. ఈవెన్ vCenter అప్గ్రేడ్ చేయాలంటే మనం ప్యారల్ గా దీని SQL కూడా అప్గ్రేడ్ చేయాలి. మళ్ళీ దీన్ని మనం కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. ఓకే, దీనికి ప్రీ చెక్స్ ఏంది, పోస్ట్ చెక్స్ ఏంది, ఇవన్నీ కనెక్ట్ చేసి తర్వాత మనం దాన్ని ప్రాపర్ గా వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు?
సో అలాగా చాలా ఇబ్బందులు ఉండేది మనకు. ఓకే. సో దీన్నంతా ఓవర్‌కమ్ చేసి VMware వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు వర్చువల్ అప్లయన్స్ అని ఒకటి కనిపెట్టాడు. ఓకే. వర్చువల్ అప్లయన్స్ అని ఒక మార్కెట్‌లోకి వచ్చింది. ఓకే. ఈ వర్చువల్ అప్లయన్స్ ఏందంటే దీంట్లో దీంట్లో లైనక్స్ ఫ్రీ ఓఎస్. ఓకే. ఫ్రీ ఓఎస్ అంటే ఇది ఫెడోరా, ఓకే. యూబుంటు, ఓకే. వీటిని బేస్ చేసుకొని వీడేం చేశాడంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని తీసుకొని దాంట్లోనే వాడు ఏం చేస్తాడంటే ఇందులోనే అప్లికేషన్ కూడా ఇన్‌స్టాల్ చేస్తుంటాడు. vCenter అండ్ PSC. ఓకే. వాడే ఇన్‌స్టాల్ చేసేసుంటాడు. సో మనం ఏం చేయాలంటే వెరీ సింప్లిఫైడ్‌గా ఉంటుంది ప్రాసెస్ అనేది. జస్ట్ ఆ ఇమేజ్ ఏదైతే ఈ వర్చువల్ అప్లయన్సెస్ అనే ఇమేజ్ ఉంటుందో దాన్ని మనం గూగుల్‌లోంచి డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి ఆ స్టెప్స్ కూడా చాలా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌లో ఉంటుంది. చాలా క్లియర్ కట్‌గా ఉంటుంది. ఓకే. లెట్ మీ షేర్ యూ ద ఆర్టికల్. ఓకే. లెట్ మీ షో యూ. ఓకే. సో ఇక్కడ వీడేం చెప్పాడు, vCenter 7.0 ISO ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. ISO ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. vCenter అనేది ISO ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. వన్స్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ దిస్ వన్, దెన్ we need to deploy that one in our vCenter. deploy the vCenter introduction option. ఓకే. మీరు డైరెక్ట్‌గా దీన్ని డిప్లాయ్ చేసినప్పుడు నేను వీడియో లింక్ పంపిస్తాను. దానికి ఇప్పుడు మనం డిప్లాయ్ చేసేదానికి మనకు ఆప్షన్స్ లేవు దాంట్లో. ఓకే. ఐల్ షేర్ విత్ ద యూట్యూబ్ వీడియో. ఓకే. సో ఇక్కడ చూసామంటే జస్ట్ త్రూ OVA ద్వారా మనం దాన్ని రీస్టోర్ చేయొచ్చు. అది చూస్తా. ఓకే. సో ఇలా చూసామంటే స్టెప్ బై స్టెప్స్ ఎంత ఈజీగా ఉంటుందంటే చూడండి, కరెక్ట్‌గా 8 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. ఇక్కడ చూసారంటే 8 స్టెప్స్ ఉంటాయి. ఈ 8 స్టెప్స్‌లో మనం కాన్ఫిగర్ చేసేయచ్చు vCenter అనేది. 8 స్టెప్స్‌లో కాన్ఫిగర్ చేసేయచ్చు. చూడు, యాక్సెప్ట్, ఓకే, అండ్ దెన్ క్లిక్ ఎస్. ఓకే. సో ఇక్కడ మనం ఆ VM ఏదైతే మనం డిప్లాయ్ చేస్తామో దానికి నేమ్ ఇవ్వాలి అండ్ వీ హ్యావ్ టు సెట్ ద రూట్ పాస్వర్డ్. ఓకే. And then what is our environment? It's a small environment, big environment, large environment. So depend on our environment, how many VMs we are going to support, that we need to select from here. Okay. And then we have to select the data store where we are going to deploy that one. So data store ante edi mana ESXi host ki edaithe connectivity ayi untundo aa data store safe. But vCenter is also an VM. vCenter also is an VM. Sure. It will be along with the another VMs. Enti bro adugu. Ante bro, athmat. ఆ vCenter కూడా ఒక వర్చువల్ మిషనే, అది కూడా మన క్లస్టర్లోనే ఉంటుంది. దాన్ని ఏం VC అని పెట్టుంటాం అంతే. ఓకే. సో ఇలా సింప్లిఫై చేసి మీకు ఇక్కడ ఏమైనా కాన్ఫిగర్ చేశారు vCenter అనేది, మీరు ఏం చేయరు. దానికి కావాల్సింది ఏంది, ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ IP అడ్రస్ అని ఇచ్చేసి వదిలేశారంటే, ఈ రివ్యూ సెట్టింగ్ చేశారంటే ఆటోమేటిక్గా vCenter అనేది డిప్లాయ్ vCenter అనేది వెళ్ళిపోతుంది. మీరు ఏం స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. అర్థమైందా? ఏమి దాంట్లో ఏమైనా స్టెప్స్ ఉన్నాయా కనబడేది? ఇలా గూగుల్ ఓపెన్ చేసినా కూడా మీకు vCenter, హౌ టు డిప్లాయ్ vCenter అంటే ఈజీగా మీకు కనపడుతుంది. ఓకే. చాలా ఈజీగా ఉంటుంది. మనం పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సి మళ్ళీ ఈవెన్ అప్గ్రేడ్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది. బట్ వీ నీడ్ టు నో వ్యాలిడేట్ అంతే. దట్స్ ఫైన్, దట్స్ ఇట్. vCenter నేమ్ అనేది బ్రౌజర్లో కొట్టామంటే ఇప్పుడు మనం ఏదైతే మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసి వస్తాం కదా vCenter అనేది. అవును బ్రో. ల్యాబ్ లో పైన బ్రౌజర్లో ఉంది కదా మీకు VCSA అని ఉంది కదా. అవునవును. అదే ఇక్కడ కనపడేది. ఓకే. ఇలాగా మనకు డిప్లాయ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో
సో vCenter అనేది ఇప్పుడు ఏంటంటే సింప్లిఫై చేశారు మనకి ఇది సింప్లిఫైడ్ చేశారు. ముందులాగా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసి దానికి కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి అవంతా మనకు అవసరం లేదనమాట. ఓకే, ఇది చాలా సింప్లిఫైడ్ చేశారు ప్రాసెస్ అనేది. యు గాట్ ఇట్ రైట్? సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? No sir. క్లియరా? క్లియర్. ఓకే, సో మనకు వర్చువల్ ఇప్పుడు నాట్ ఓన్లీ విత్ vCenter అరేనో పిఎస్సి, సో వేరే అప్లికేషన్స్ కూడా. ఓకే, సో డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా అప్లికేషన్స్ కూడా మనకి ఏంటంటే ఈ దీన్ని యూజ్ చేసుకుని వర్చువల్ అప్లయన్సెస్ యూజ్ చేసుకుని అప్లికేషన్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. ఓకే, ముందులాగా ఓఎస్ ఇన్స్టాల్ చేసి దాని మీద అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని చేసి ఆ పనే లేదు. ఇప్పుడు చాలా అప్లికేషన్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఆ అప్లికేషన్ పక్కన పెడేస్తే మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఈ vCenter కానీ పిఎస్సి కానీ ఏంటంటే డిప్లాయ్మెంట్ అనేది త్రూ వర్చువల్ అప్లయన్స్ ద్వారా చేస్తున్నాం. సో ఇది ఈ వర్చువల్ అప్లయన్సెస్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 6.1 నుంచి స్టార్ట్ అయినట్టుంది వర్చువల్ అప్లయన్సెస్. ప్రీవియస్ టు దట్ లైక్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద vCenter అండ్ SQL ఇన్ ఏ separate ఓకే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసి మనం చేస్తున్నాం. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్గా తీసేశారు. ఎందుకంటే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ జస్ట్ లైక్ బజాజ్ స్కూటర్ అనమాట. మార్నింగ్ లేడు మళ్ళీ కిక్ చేసి అదే వాల్చి కొట్టాలి. బ్రాండ్ న్యూ బండి అయినా తెలుసు కదా మీకు, నిద్రలేసి సైడ్ వాల్చి మళ్ళీ స్టార్ట్ చేసిన అవుతుంది. అలాగేంటంటే ఆ విండోస్ సర్వర్ కూడా ఇప్పుడు పడితే అప్పుడు ఏమవుతుందో తెలియదు. దాన్ని ఇప్పుడు పడితే అప్పుడు మనం రీస్టార్ట్ చేస్తేనే పని చేస్తారు అనమాట. సో ఇలా కాంప్లికేషన్స్ అన్ని మనకు ఉండేవి. ఓకే, సో ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ విండోస్ vCenters in our 6.7.4. So we have completely virtual appliances environment. Okay, are you guys clear? Yes bro. Okay, so Ali anta clear ga unda sir? Jayant, Saravanan, Swami, Okay na, okay. Prashant. Yes sir, okay sir, it's clear. Okay, ఓకే, సో మనము ఈ vCenter టూ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కామన్ గా ఇంటర్వ్యూలు అడిగేది ఏంటంటే మనకి రెండు ఉంటారు. ఒకటి వచ్చి ఒకప్పుడు ఏంటంటే మనకి విండోస్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసేటప్పుడు, విండోస్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటప్పుడు vCenter లోనే చాలా సర్వీసెస్ ఇన్బిల్ట్ అయి ఉండేవి. vCenter లోనే చాలా సర్వీసెస్ ఇన్బిల్ట్ అయి ఉండేవి. సో ఈ డేస్ పాస్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సర్వీసెస్ ని సపరేట్ చేశారు. ఏవైతే సర్వీసెస్ అన్ని సపరేట్ చేశారో దాన్ని ఏం చేశారంటే దానికి ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ అని దానికి ఒక నేమింగ్ ఇచ్చి ఆ సర్వీసెస్ అన్ని దాని కింద యాడ్ చేశారు. ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ అని ఒకటి ఇచ్చి దాని కింద ఆ సర్వీసెస్ అన్ని యాడ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీకు 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఆ డేటా సెంటర్స్ 3 ఒకే స్టేట్ లో ఉన్నాయి. అజ్యూమ్ దట్ యూ హ్యావ్ 3 డేటా సెంటర్స్. దోస్ 3 డేటా సెంటర్స్ ఆర్ ఇన్ సేమ్ స్టేట్ ఆర్ ఇన్ సేమ్ సిటీ. ఓకే, సో మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్ళాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇట్ విల్ వెరీ ఇండియా టు యూఎస్ రైట్, ఇట్ విల్ వెరీ చైనా టు ఇండియా రైట్. సో అలాగా మనకి ఏంటంటే బ్యాండ్ విత్ ఇష్యూస్ అనేది ఉంటుంది. ఓకే, అదే ఇంటర్నల్ కంట్రీ అనుకో బ్యాండ్ విత్ ఇష్యూస్ అనేది తక్కువ ఉంటుంది. యూఎస్ అనుకో కిలోమీటర్స్ చాలా వేరీ అవుతుంది, అక్కడ కూడా బ్యాండ్ విత్ లేటెన్సీ ఉంటుంది. సో బట్ అదే ఒక స్టేట్ లో అనుకో ఈజీగా ఉంటుంది, కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 3 డేటా సెంటర్స్ ఇన్ సేమ్ సిటీ. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ 1 డేటా సెంటర్ తిరుపతి, అనదర్ ఇన్ చెన్నై, అనదర్ ఇన్ బెంగళూరు. ఓకే, 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, so you can use only a single platform service controller for these 3 vCenters. సింగిల్ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ యూజ్ చేసి మూడింటికి ఒకే ఒక ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ యూజ్ చేసుకోవచ్చు. మూడింటికి ఒకే ఒక పిఎస్సి యూజ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఆ సర్వీసెస్ ఏవైతే చెప్తా ఆ సర్వీస్ డిస్కస్ చేద్దాం. ఆ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ అన్ని కూడా ఒక చోట డిప్లాయ్ చేస్తామంటూ దాని కింద ఎన్నైతే vCenters కనెక్టివిటీలో ఉంటాయో ఓకే, సో వాటన్నిటికి కూడా ఒకే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఒక ఫస్ట్ ఆప్షన్. లేదా మీకు ప్రతిదానికి ఇండివిజువల్ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ పెట్టుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్, అందుకని చెప్తున్నాను. ఓకే, సింగిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఒక డేటా సెంటర్ ఉంది, దానికి ఒక vCenter, దానికి ఒక ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్, ఈ రెండు దానికి ఉంటాయి సపరేట్ గా. బెంగళూరు దానికి అలానే ఉంటాయి, తిరుపతి దానికి అలానే ఉంటాయి. ఓకే, ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ 3 ఇండివిజువల్ ఉండొచ్చు, లేదా ఒకే ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ పెట్టుకొని ఆ సర్వీసెస్ అన్ని కూడా ఈ మూడింటికి డిప్లాయ్ చేయొచ్చు.
మూడిటి ఆ సర్వీస్ అని ఈ మూడిటి కూడా యూజ్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇట్స్ రికమెండెడ్ బెటర్ టు యూజ్ ఏ ఇండివిజువల్ ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ ఫర్ యువర్ ఇండివిజువల్ డేటా సెంటర్స్. అర్థమైంది నేను చెప్పేది? అర్థమైంది. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో ఈ మధ్య వేరే వాళ్ళు అడిగారు క్వశ్చన్, సో అందుకని మీకు చెప్తున్నాను, నాకు గుర్తు చెప్తున్నాను. ఓకే, సో నా స్క్రీన్ కనబడుతుందా మీకు? ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ VMware Platform Service Controller. ఇది ఒక 2 వీడియో, అంటే ఇది మనం ప్రాక్టికల్ గా చేయలేమా అంటే మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బ్రో ఇప్పుడు చేయడానికి మనం. సో ఇది మిమ్మల్ని చేయమని కూడా అడగరు, ఇది మిమ్మల్ని చేయమని అడగరు, ఇదంతా ఆర్కిటెక్ట్స్ చేస్తాం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మిమ్మల్ని ఎన్విరాన్మెంట్ ఇది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాను సార్. ఎన్విరాన్మెంట్ అంటే VMware లేదు వాడి దగ్గర, కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు వాడు, ఇంకా హార్డ్వేర్ కొనుక్కొచ్చాడు. మన ఇల్లు ఎట్ట స్థలం కొని ఇల్లు ఎట్ట కడతాము, అక్కడ నుంచి ఇస్తాడు చూసావా, అప్పుడు నుంచి చేసే వర్క్ ఇది. ఓకే, సో జస్ట్ మీరు తెలుసుకొని పెట్టుకోండి, బట్ యూ కెన్ సీ వీడియోస్ హౌ టు డిప్లాయ్ ద vCenter అలాంగ్ విత్ ద ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్. ఓకే, సో ఇక్కడ ఏం డౌట్స్ లేవు కదా? క్లియర్. Okay, so PSC is it's nothing but a PSC, VMware PSC and okay, PSC is a new service, is vSphere 6, okay, that handles the infrastructure, security functions. Security functions. What are those security functions? Such as vCenter single sign-on, also called as SSO. Okay, vCenter single sign-on. ఓకే, కోడ్ మీరు చాలా చోట్ల వినొచ్చు ఇంకా ఫ్యూచర్ లో కూడా. ఓకే, సింగిల్ సైన్ ఆన్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ ఇది. ఈ సింగిల్ సైన్ ఆన్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నాకు vCenter ఉంది, నాకు vCenter ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు కంపెనీలో ప్రతి ఒక్క మిషన్ లాగిన్ అవడానికి ఒక ఐడి ఉంటుందా, లేదా ఒక ఐడితో అన్నిట్లో లాగిన్ అవ్వదు? I think you can give a better answer. మీరు ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, ఓకే, మీ దగ్గర ఒక 20-30 సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి 20-30 సిస్టమ్స్ కి ఒక్కొక్క యూజర్ ఐడితో జాయిన్ అవుతారా, లేదా మీకు ఉన్న ఎంప్లాయీ ఐడితో జాయిన్ అవుతారా? ఎంప్లాయీ ఐడితో జాయిన్ అవుతారు. ఎంప్లాయీ ఐడితో జాయిన్ అవుతారు. ఆ వెనకాల జరిగే ప్రాసెస్, అది ఏదైతే మీరు వెనకాల జరిగే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా హ్యాండిల్ చేసేది సింగిల్ సైన్ ఆన్ అన్నమాట. సింగిల్ సైన్ ఆన్ ఒక యూజర్ ఐడి ఉండాలి, ఒక యూజర్ ఐడి ఉంటుంది. మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో యూ గైస్ ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ XYZ ఆర్గనైజేషన్, ఓకే, you have some hundreds of computers, okay, when you have the privileges for those computers, you no need to log in with a different accounts, with the different user account. You can access those all computers with your employee ID or authenticated ID. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను, నాకు ప్రతి కంప్యూటర్ ఒక ఐడి అని ఉండదు బ్రో. నా ఎంప్లాయీ ఐడితోనే వాళ్ళందరికీ యాక్సెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేనస్ జియోలో వర్క్ చేస్తున్నాను, టైం షీట్ ఫిల్అప్ చేయాలంటే వేనస్ జియో అప్లికేషన్కి వెళ్ళి ఫిల్అప్ చేయాలి టైం షీట్. సో అక్కడికి వెళ్ళే ముందు నేనేం చేస్తాను, వేనస్ జియోతో ఐ విల్ లాగ్ ఇన్ విత్ మై ఎంప్లాయీ ఐడి టు అప్డేట్ ద
అటెండెన్స్, టు అప్డేట్ ద అటెండెన్స్, రైట్? ఓకే, సో అలాగనే నేను ఇప్పుడు అక్కడే ఇంకో అప్లికేషన్ ఉంది, ఓకే, సమ్ డేటాబేస్ అప్లికేషన్, దానికి నేను లాగిన్ అవ్వాలి. నేను అక్కడ లాగిన్ అవ్వాలి, దేనితో లాగిన్ అవుతాను? ఐ విల్ లాగిన్ త్రూ మై ఎంప్లాయీ ఐడి. I will log in through my employee ID. Okay, అలాగే నాకు ఏవైతే if I want to log into a computer, I will log in through using my employee ID only. ఎందుకంటే అక్కడ మన ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీస్ కదా అథెంటికేషన్ ఉంటుంది, బయట వరకు అథెంటికేషన్ ఉంటుంది. ఈవెన్ ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్, సో ఈవెన్ మై బ్రదర్ ఆర్ సిస్టర్ కెనాట్ ఏబుల్ టు లాగిన్ టు దట్ ల్యాప్టాప్, రైట్? సో నేను వాళ్ళ క్రెడెన్షియల్స్ చెప్తేనే నేను వాళ్ళు లాగిన్ అవ్వగలుగుతాను, కానీ వాళ్ళు లాగిన్ అవ్వలేరు కదా. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఈ మధ్య క్రైమ్ జరిగింది ఒకటి మనకు ఆర్మీలో. ఆ డేటా ఏదైతే ఉందో ఆర్మీ డేటా, రా డేటా మొత్తము దాన్ని పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేశారు అనేసి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేశారు ఆర్మీ వాళ్ళని. ఓకే, లీక్ అయింది అనేసి. సో అక్కడ ఏమైంది, ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయింది. ఎందుకు లీక్ అయింది? ఎవరికి ఉంది అథెంటికేషన్? ఆర్మీ ఆఫీసర్స్కే ఉంది అథెంటికేషన్, బట్ వాళ్ళు తీసుకెళ్లి ఇంకో దానికి లీక్ చేశారు ఇన్ఫర్మేషన్ అని. అర్థమైందే? సో మన ఆర్గనైజేషన్ లో కూడా వాళ్ళు ఎలా పట్టుకున్నారు వాళ్ళని? సో ఆ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ కి ఎవరికి అథెంటికేషన్ యాక్సెస్ ఎవరికి ఉంది? ఫలానా వ్యక్తికి ఉంది, వాడే దాన్ని డౌన్లోడ్ చేశారు అనే లాగ్స్ అక్కడ కనపడతాయి. ఓకే, సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా మనమే చేసేది. వాళ్ళేం ఆర్మీ వాళ్ళ టెక్నికల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా ఒక VMware ఎన్విరాన్మెంట్ ఉంది, అక్కడ మన సిస్టమ్ అడ్మిన్స్ కూర్చో ఉంటారు. వాళ్ళు అడుగుతారు, ఈ కంప్యూటర్ని ఈ టైంలో ఎవడు యాక్సెస్ చేశాడు, దీన్ని ఎవడు డౌన్లోడ్ చేశాడు అంటే మనం అక్కడికి వెళ్ళి లాగ్స్కి వెళ్ళి చూసామనుకో దానికి క్లియర్ కనపడుతుంది. ఓకే, ఫలానా యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ Nitin logged into this computer at this time, so he accessed this folder. Okay, he downloaded the information. Okay, he sent an email to that one. ఓకే, ఇలాంటివన్నీ మనకు ఎక్కడ కనపడతాయి? అక్కడ కనపడుతుంది. నితిన్ అనే ఎలా తెలుసు మనకు? నితిన్కి ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఆర్మీలో ఒక ఎంప్లాయీ ఐడి ఇచ్చి ఉంటారు కదా అతనికి. సో ఆ ఐడితోనే అతను లాగిన్ అవ్వగలుగుతారు. ఫస్ట్ వాళ్ళు చూస్తారు ఈ డేటాని ఎంతమంది యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, ఈ 1000 మెంబర్స్ ఎవరెవరు లాగిన్ అయ్యారు ఆ టైంలో, షిఫ్ట్ లో ఎవరు ఉన్నారు, ఓకే ఈ షిఫ్ట్ లో పలానా వాళ్ళు ఉన్నారు, ఓకే వాళ్ళు లీవ్ లో ఉన్నారు, ఏమైనా చెక్ చేసుకుంటారు. ఓకే, తర్వాత పోయి నీట్ క్లియర్ గా లాక్స్ చూసామంటే లాక్స్ లో కనపడుతుంది, ఇన్వెస్టిగేట్ చేస్తారు. అక్కడ కూడా మన కంప్యూటర్ అడ్మిన్ కూర్చో ఉంటాడు, వాడు తీసి ఇచ్చేది ఇవన్నీ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది నేను చెప్పే ఎగ్జాంపుల్? అర్థమైంది. ఓకే, సో అలాగా ఈ సింగిల్ సైన్ ఆన్ ఏంటంటే మనకు లాగిన్ అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. యూ కెన్ లాగిన్ బై యూజింగ్ ది సింగిల్ సైన్ ఆన్ విత్ మల్టిపుల్ అప్లికేషన్స్ బై యూజింగ్ దిస్ సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ ఏంటంటే మీరు ఒక ఐడితోనే మల్టిపుల్ అప్లికేషన్స్ కి లాగిన్ కాగలుగుతారు. ఓకే, అండ్ ఆల్సో దిస్ పిఎస్సి విల్ మేనేజ్ ది లైసెన్సింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం లైసెన్సింగ్ అప్లై చేస్తామో ESXi హోస్ట్ లైసెన్స్ కొనుక్కోవాలి, మనం పర్చేస్ చేయాలి. vCenter కూడా లైసెన్స్ బై డిఫాల్ట్ 60 days ఉంటుంది ఎవల్యూషన్ పీరియడ్. మేక్ ఎ నోట్. ఓకే, బై డిఫాల్ట్ ESXi హోస్ట్ డిప్లాయ్ చేసినప్పుడు కేవలం 60 రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే, వన్స్ ఆఫ్టర్ 60 days we must buy the licenses. ఓకే, లైసెన్స్ కూడా దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ లైసెన్స్ బట్టి ఏదైతే మనం మోడల్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ మోడల్ బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. అగైన్ ఇట్స్ ఏ బిజినెస్. ఓకే, సో అది కూడా ఈ పిఎస్సీనే మేనేజ్ చేస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్. ఓకే, ఇదంతా మనకి ఎక్కడ మేనేజ్ చేస్తుంటాం నేనేం చూపించలేను బ్రో, అదంతే నమ్మాలి. ఓకే, సో సర్టిఫికేట్ మేనేజ్మెంట్. ఓకే, ది బ్యాక్ ఎండ్ ఏంటంటే సర్టిఫికేట్ సర్వీస్ అనేది రన్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్. ఓకే, సో మీరు ఒక పోర్టల్ ఓపెన్ చేశారు, ఓకే గూగుల్ పోర్టల్ ఓపెన్ చేశారు అనుకో, ఆ పైన చూపిస్తాడు ఇట్స్ నాట్ ఏ ట్రస్ట్ పోర్టల్ అనేసి పైన చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, దాన్ని క్లిక్ చేసి బ్రౌజర్లో పైన క్లిక్ చేసి అలో దిస్ యూజర్స్ అని పెడతాం. గుర్తుందో లేదు, మీరు ఎవరైనా ట్రై చేసి తెలుస్తుంది. కొన్ని పోర్టల్స్ బ్లాక్ చేసేస్తుంది గవర్నమెంట్. ఈ పోర్టల్ ఈ వెబ్సైట్స్ ఓపెన్ కాకూడదు అనేసి, ఈ వెబ్సైట్స్ ఓపెన్ కాకూడదు బ్లాక్ చేసేస్తుంది. కొన్ని దానికి ఏం చేస్తుంది, పైన వచ్చి ఇట్ వోంట్ అలో, యూ హ్యావ్ టు అన్బ్లాక్ యువర్ పైన ఇక్కడ కనపడుతుంది బ్రో మనకు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎప్పుడన్నా మీరు కొన్ని పోర్టల్స్ ఓపెన్ చేస్తారనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ అన్ఆథరైజ్డ్ అని చూపించడం కానీ, లేదంటే మనకి ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ మనకు బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేయాలి, అలో ఆల్వేస్ అనేసి క్లిక్ చేసి అలో చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను యాక్సెస్ చేస్తున్నాను, ఈ పోర్టల్ నేను యాక్సెస్ చేస్తున్నాను అంటే సర్టిఫికేట్ సర్వీసెస్ అని బ్యాక్ ఎండ్ రన్ అవుతుంటుంది. ఈ పోర్టల్ కూడా నువ్వు రన్ చేయాలంటే ఒక ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఒక కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ కొనుక్కొని దాన్ని మనం రన్ చేస్తుంటాం. ఎనీహౌ జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. అపార్ట్ ఫ్రమ్ దట్ నో నీడ్ టు వరీ. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సర్టిఫికేట్ సర్వీస్ అని రన్ అవుతుంటుంది. దాన్ని ఏం చేస్తాం అంటే కంపెనీలో మనం దాన్ని ప్రొక్యూర్ చేసుకుంటాం ఆ సర్టిఫికేట్ అనేది.
ఆ సర్టిఫికేట్స్ ఎప్పుడైతే రన్ అవుతుంటుందో అప్పుడే మనం లాగిన్ కాగలుగుతాం. ఎందుకంటే అది ఆథరైజ్డ్ అవుతుంది. ఏది వి సెంటర్ కూడా ఒక సర్టిఫికేట్ సర్వీస్ ఉంటుంది, ఈఎస్ఎక్స్ఐ కూడా సర్టిఫికేట్స్ రన్ అవుతుంటాయి బ్యాక్ ఎండ్. ఆ సర్టిఫికేట్స్ మనం కొనుక్కోవాలి, పర్చేస్ చేయాలి. ఓకే, అది ట్రస్ట్ వర్తి అనమాట, ట్రస్ట్ ఆథరైజ్డ్ అనమాట. అంటే అది మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉండేది. ఓకే, ఇంటర్నెట్ లో మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు, లేదనుకో అది అలో చేయదు మనల్ని లాగిన్ అవడానికి సర్టిఫికేట్ లేకపోతే. ఓకే, అలాంటి మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా దేనికి అన్ని వర్చువల్ మిషన్స్ కాదు, ఇది కేవలం విసెంటర్ ఈఎస్ఎక్స్ అయ్యి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ మేనేజ్మెంట్ ఇవి చేస్తుంటుంది. ఓకే ఓకే యా దట్స్ ఫైన్. ఓకే, ఇవి మనకు మెయిన్ దీనిలో కనపడేది. ఓకే, సర్వీసెస్. ఓకే, సో పిఎస్సి క్యాన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఏ విండోస్ సర్వర్ ఆర్ వర్చువల్ అప్లయన్స్. బట్ మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్తున్నారు కాబట్టి, అంటే ఒక 3 years 4 years ఉంది కాబట్టి ఈ పాయింట్ మీకు వర్త్ అవుతుంది. ఓకే, గోయింగ్ ఫర్దర్ మనకు లేదు 7.0 నుంచి ఈ విండోస్ ఓన్లీ ఫ్రమ్ 7.0 ఫ్రమ్ vSphere 7.0. I think 6.7 itself only we don't have the Windows. We don't have the Windows operating from 6.0. There is no Windows. So, okay, only నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకున్నాం సార్. ఓన్లీ వర్చువల్ అప్లయన్స్. ఓకే, ఓకే. సో మీకు అడిషనల్ కారణం చెప్తాను, బట్ ఇది డీటెయిల్గా చెప్తే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ నోట్స్ ఐ కెన్ గివ్, బట్ అది ఇంకా డీటెయిల్గా వెళ్ళాను మీకు ఇదేంటి ఇంత డెప్త్గా ఉందని అనిపిస్తుంది. చెప్పమంటారా, నోట్ చేయమంటారా? ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ యూజ్ అవ్వచ్చు. చెప్పండి. చెప్తాను సార్. ఓకే, నేను చెప్తా. ఓకే, నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో సి ప్రాక్టికల్ గా ఈ పిఎస్సి అనేది మెజారిటీ నేను కూడా అప్లై చేయలేదు టు బి హానెస్ట్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని తీసుకుంటారు కానీ డిప్లాయ్ చేసే ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని తీసుకోరు. ఓకే, సో ఒకవేళ వచ్చినా కూడా ఆపర్చునిటీ, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు రెఫర్ టు హౌ టు డిప్లాయ్ పిఎస్సి అలాంగ్ విత్ ద vCenter. ఓకే, 1 or 2 hours మనం స్పెండ్ చేసుకోలేదు, 1 or 2 days స్పెండ్ చేసినాం అంటే ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో జస్ట్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళక వాట్ ఇస్ ఏ పిఎస్సి అంటే ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఓకేనా బ్రో? ఓకే.
OPSCs. ఈ క్వశ్చన్ అడగకపోవచ్చు మీరు ఈ పాయింట్ ఏదైతే 2 పాయింట్స్ చెప్తున్నాను నోట్ చేస్తున్నాను అడగకపోవచ్చు జస్ట్ మేక్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే ఫైవ్ సో హలో ఏంటి ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు? లేదు ఉన్నానే. మీరున్నారు. లేదు అది కూడా చూపిస్తాను 23 జూన్ 2020. సందీప్ బ్రోనే కనిపించట్లేదు. అలా స్క్రీన్ కనిపించడం లేదు నా మీదే. హలో హలో అలా మీ స్క్రీన్ కనిపించడం లేదు. వాయిస్ లో కట్ అవుతుంది, మాట్లాడుతున్నారు వాయిస్ బయటికి రావాలి. ఓకే ఇప్పుడు వాయిస్ కనిపిస్తుంది, నా స్క్రీన్ కనిపించడం లేదు. హలో హలో వాయిస్ లో కట్ అవుతుంది. ఎగ్జిట్ అయిపోయాడు. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి వస్తారు లేదు. అదే ప్రశాంత్ ని పోస్ట్ చేసి వెళ్ళినట్టున్నారు. లేదు అది ఎవరు లాగిన్ అయితే ఆటోమేటిక్ తీసుకునేస్తుంది. ఆటోమేటిక్ అవుతుంది. అవునా? ఓకే ఓకే. అవును, ఎవరు ఫస్ట్ లాగిన్ అయితే సెకండ్ Automatic వాళ్ళు వచ్చేస్తుంది. తీసుకునేస్తుంది. ఓకే ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నోట్ చేసుకోండి ఓకే. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. లేదు నాకు కనిపించడం లేదన్నా. ఒక మినిట్ సార్ కనబడుతుంది, లోడ్ అవుతుంది. కనబడుతుందా? కనబడుతుంది. ఇంకా లేదు సార్, కనపడలేదు. నేనైతే షేర్ చేశాను బ్రో స్క్రీన్. మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది. స్క్రీన్ అప్పట్లేదు. నా స్క్రీన్ కనబడి చెప్పండి, నేను ఇస్తాను. అదర్వైజ్ యు నో బెటర్ విల్ మేక్ ఎ నోట్. ఐ విల్ టెల్ యు. లేదు సార్, కనపడటం లేదు. వాయిస్ కూడా లేదు, కనపడటం లేదు సార్. వాయిస్ కూడా బ్రేక్ అవుతూ వస్తుంది. ఓకే జయంత్, అది ఇంటర్నెట్ పనిచేయట్లేదు జయంత్ ఇంట్లో. బిఎస్ఎన్ఎల్ బెటర్ గో టు బిఎస్ఎన్ఎల్.
నాకైతే వస్తుంది నా బాగానే స్పీడ్ 26 MBPS వస్తుంది. హలో జయంత్, చెప్ప డిస్కనెక్ట్ అయిందా జయంత్ అన్నది? లేదు, అది ఏదో నెట్ సరిగ్గా రావడం లేదు, బ్లర్ బ్రేక్ అవుతుంది. నాకు నువ్వు మెసేజ్ పెడతాను. ఓకే జయంత్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. నెట్ మా ఊర్లో ఒకరికి వస్తే ఇంకొకరికి రాదు. అది ఏదో విచిత్రంగా ఉంటుంది ఇది. ఏ ఊరు బ్రో? రేంగుంట పక్కనే ఆహా. మెసేజ్ పెట్టాను, రీజాయిన్ అవుతుంది. Bro, I hope you guys are able to hear me. Yes, no, okay. Okay, sorry bro. Okay, now you guys are able to see my screen. Yes, it's clear. Okay, great bro. Okay, so BS is also latency situ can only tolerate up to 5 minutes times Q between PSC nodes. Okay, so అది నోట్ చేసుకోకపోయింది, మీరు ఆ ప్రీవియస్ రికార్డింగ్ సెషన్ చూసినప్పుడు దాంట్లో ఉంటుంది బ్రో మీకు అది. ఓకేనా, అది స్క్రీన్ వెళ్ళిపోయింది అది, అందుకని నాకు ఆ ప్రీవియస్ నోట్స్ లేదు. ఓకే, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, సో వాట్ ఆర్ ద పిఎస్సి కాంపోనెంట్స్? వాట్ ఆర్ ద పిఎస్సి కాంపోనెంట్స్? ఇంటర్వ్యూలు ఇది అడుగుతారు బ్రో క్వశ్చన్, కంపల్సరీ డామ్ షూర్ క్వశ్చన్ ఇది. ఓకే, పిఎస్సి వాట్ ఆర్ ద పిఎస్సి కాంపోనెంట్స్ అని అడిగారంటే ఫస్ట్ది, ఓకే, ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే VMware. అన్ని VMware అని ఉంటుంది, VMware ఇట్స్ VMware. ఓకే, అన్ని ముందు VMware అని పెట్టుకోండి, ఒక 12 దాకా ఉన్నాయి కాంపోనెంట్స్. ఓకే, VMware లైసెన్స్, సారీ అప్లయన్స్, VMware అప్లయన్స్ మేనేజ్మెంట్, MGMT అంటే మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకే, సర్వీసెస్. ఓకే, సెకండ్ది లైసెన్స్ సర్వీస్, లైసెన్స్. ఓకే, థర్డ్ది ఐడెంటిటీ మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే, ఫోర్త్ది HTTP రివర్స్ ప్రాక్సీ. ఫిఫ్త్ది సర్వీస్ కంట్రోల్ ఏజెంట్. ఇవి నోట్ చేసుకోండి బ్రో, పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీకు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సెక్యూరిటీ టోకెన్ security token service. Common logging service. Okay, authentication framework, certificate service. Syslog health service. Service next director
డైరెక్టరీ సర్వీస్. ఓకే, డైరెక్టరీ సర్వీస్. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఓకే. ఇంకోటి ఏదో ఒకటి ఉంది, మిస్ అయింది. ఓకే, ఇవి చెప్పే కొంచెం చాలండి. 12 సర్వీస్ ఉంటాయి. HD ప్రాక్సీ, సర్వీస్ కంట్రోల్ ఏజెంట్, సెక్యూరిటీ టోకెన్ సర్వీస్, కామన్ లాగింగ్ సర్వీస్. సో ఇవి డీటెయిల్డ్ అన్న, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవి అవసరం లేదు బ్రో, మీరు జస్ట్ సర్వీస్ చెప్పండి చాలు. అడిగేవాడు కూడా తెలియదు అసలు ఈ సర్వీస్ ఉంటాయని అని. ఇవి చెప్పండి చాలు. ఓకే, హలో, అలా చెప్పండి. అదే మీరు ఈ సర్వీసెస్, వాట్ ఆర్ ద సర్వీస్ అవైలబుల్ అంటే ఈ సర్వీసెస్ చెప్పండి చాలు అంటున్నా. సరే, పిఎస్సి కాంపోనెంట్స్ అండి, ఈ కాంపోనెంట్స్ చెప్పండి. ఓకే ఓకే, బ్రో మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా, పిఎస్ అంటే ఏంది, అవి డిప్లాయ్మెంట్, నేను మీకు ఒక సెర్చ్ చేసిన, కొంచెం టైం ఇవ్వండి. నేను సెర్చ్ చేసి ఒక మీకు యూట్యూబ్ వీడియోస్ కొన్ని లింక్స్ పంపిస్తాను. ఓకే, యూ గైస్ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ దట్ వీడియోస్. అది చాలా ఈజీగా ఉంటుంది, మీరే దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు లేదు. స్టెప్ బై స్టెప్ ఇన్స్టాలేషన్ VMware లో ఉన్నంత ఈజీ ఇంకెక్కడ ఉండదు. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనము ఇంటర్వ్యూ ఆస్పెక్ట్స్ లో చూస్తున్నాం. ఓకే, ఇంటర్వ్యూ ఆస్పెక్ట్స్ లో చూస్తున్నాం. బట్ వీ షుడ్ నో సమ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ ఏ పిఎస్సి అండ్ వాట్ ఈస్ ఏ vCenter, హౌ ఇట్స్ డిప్లాయిడ్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. అది కూడా మనకు తెలుసుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, తెలియకపోయినా అదేం చేసేది ఏం లేదు. ఓకే, సో తెలుసుంటే బెటర్. ఓకే, మీరు ఇది నోట్ చేసుకొని చెప్పండి బ్రో. నేను నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది నోట్స్ చెప్తాను. అయిపోయింది బ్రో. ఓ సూపర్. ఓకే, vCenter అండ్ పిఎస్సి డిప్లాయ్మెంట్ టైప్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే తిట్టుకోకండి. ఓకే, vCenter విత్ embedded vCenter విత్ embedded పిఎస్సి అంటే మనం vCenter అప్లయన్సెస్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే అది అడుగుతుంది. సో యూ వాంట్ టు ఇన్స్టాల్ పిఎస్సి అలాంగ్ విత్ ద vCenter. మళ్ళీ పిఎస్సి సపరేట్ గా, vCenter సపరేట్ గా వర్చువల్ మిషన్స్ ఉండవు. ఓకే, ఈ సర్వీసెస్ కూడా పిఎస్సిలో vCenter లో ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. పిఎస్సి ఎంబెడెడ్ అనేది 2 సపరేట్ సర్వీసెస్ బ్రో. సారీ, vCenter పిఎస్సి అనేది 2 సపరేట్ సర్వీసెస్. ఓకే, ఈ రెండు ముందు ఒకప్పుడు ఈ రెండు ఒకే ఈ సర్వీస్ అన్ని కలిపి vCenter లోనే అవైలబిలిటీలో ఉండేది. సో సర్వీసెస్ ఫీచర్స్ అనేది ఎక్కువ అవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ సపరేట్ గా సెగ్రిగేట్ చేశాడు. ఒకటి వచ్చి ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ క్రియేట్ చేసి దాంట్లో సమ్ సర్వీసెస్ పెట్టాడు, vCenter లో సమ్ సర్వీసెస్ పెట్టాడు టు రెడ్యూస్ ద బర్డన్ ఫర్ ద vCenter. ఓకే, టు రెడ్యూస్ ద బర్డన్ ఫర్ ద vCenter. ఓకే, అప్పుడు వాడు ఏం చేశాడు, నువ్వు డిప్లాయ్ చేస్తావు vCenter అనేది ఒక ISO ఇమేజ్ గా డిప్లాయ్ చేసేటప్పుడు అక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది. యూ వాంట్ టు ఇన్స్టాల్ ద పిఎస్సి ఆల్సో అలాంగ్ విత్ ద vCenter అన్న ఆప్షన్ అడిగినప్పుడు దాన్ని ఏమంటామంటే ఎంబెడెడ్ పిఎస్సి. ఎంబెడెడ్ అనేది దాంట్లో కలుపుకోనున్న vCenter లో కలుపుకోనున్న పిఎస్సి అని అర్థం. vCenter లో కలుపుకోనున్న పిఎస్సి అని అర్థం. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. దాంతో పాటు ఇన్స్టాల్ చేయాలా పిఎస్సి అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎంబెడెడ్ పిఎస్సి ఇంటర్వ్యూలో అడుగుతాడు, వాట్ ఈస్ యువర్ పిఎస్సి, వాట్ ఈస్ యువర్ vCenter అండ్ పిఎస్సి కాన్ఫిగరేషన్ అడుగుతాడు. ఓకే, సో యూ గైస్ హ్యాస్ టు టెల్ వీ హ్యావ్ ఏ vCenter with embedded PSC or vCenter with external PSC. Okay, external PSC అంటే vCenter ఒక వర్చువల్ మిషన్ లో ఉంటుంది. vCenter is an VM and PSC also an another VM. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం కాదు క్వశ్చన్ అడగండి బ్రో. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎంబెడెడ్ అంటే vCenter పిఎస్సి ఒకే దాంట్లో ఉంటది, లేదంటే పిఎస్సి ఒక దాంట్లో ఉంటది. అంతే బ్రో, అంతే. ఆ సర్వీస్ మీరు vCenter ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుంది ఈ క్వశ్చన్. ఓకే, ఎంబెడెడ్ కూడా పిఎస్సి కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసామంటావా అని అడుగుతుంది అనమాట. మీరు అక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎంబెడెడ్ యూ జస్ట్ సెలెక్ట్ ఎక్స్టర్నల్ పిఎస్సి. ఓకే, అప్పుడు ఏంటంటే vCenter సర్వీసెస్ మాత్రమే దీంట్లో ఇన్స్టాల్ అవుతుంది. ఈ పిఎస్సి సర్వీస్ అనేది ఇంకో దాంట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అవుతుంది. అంతే, ఇంకేం లేదు. ఇంకో వేరే సపరేట్ గా చేస్తాం. ఓకే, అంత మించి దాన్ని ఎంబెడెడ్ అంటారు. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పాలి అలాగా. ఓకే, ఆల్ సర్వీసెస్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ bundled
with the PSC. PSC services ఏ ఉన్నాయి? What are the PSC services? Are deployed together with the vCenter services on the same VM. Okay, ఇది embedded on the same VM. Okay, ఇది vCenter with embedded PSC. Okay, next vCenter with an external PSC. vCenter with an external PSC. VC with a vCenter with a different VM and PSC in different VM. Okay, both should be registered externally. I mean, both should be registered. అంటే ఏంది, రెండు కలవాలి మళ్ళీ, ఆ రెండు మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంది, రెండు సపరేట్ విఎమ్స్ ఉన్నాయి. పిఎస్సి సపరేట్ విఎం, ఎక్స్టర్నల్ అంటే పిఎస్ సపరేట్ విఎం, ఇది సపరేట్ విఎం. ఓకే, ఈ రెండు సపరేట్ ఇన్స్టాల్ చేసినా కానీ మళ్ళీ రెండు కలవాలా? కలపాలి కదా బ్రో, దాని కాన్ఫిగర్ అది అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ vCenter IP అడ్రస్, వాట్ ఈస్ యువర్ vCenter సర్వర్ నేమ్ అడిగినప్పుడు ఆ నేమ్ ఇచ్చామంటే అక్కడ ఆ రెండు ఇంటిగ్రేట్ అవుతుంది. ఆ రెండు ఇంటిగ్రేట్ అవుతుంది. రెండు కలుపుకొని ఉండాలి బ్రో. ఓకే, కలుపుకొని ఉండాలి. అంటే వెనకాల బ్యాక్ అండ్ కనెక్టివిటీ ఉండాలి. మన ఫోన్ కి సిమ్ కి కనెక్టివిటీ ఏంది బ్రో? నెట్వర్క్. అర్థమైందా? టవర్స్. సో అలా కనెక్టివిటీ అనేది ఉండాలి, రెండు ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. గాట్ ఇట్? ఓకే, అయిపోయిందా? అయిపోయిందా? సో ఇది చాలు బ్రో. మనకేంటంటే మనము ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో చాలు ఇది. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్ టైప్స్ కూడా చాలు. ఓకే, సో కెన్ వి బిగిన్ vCenter సర్వీసెస్ బై టుమారో మార్నింగ్? ఓకే బ్రో. హలో, Yeah, we'll connect by tomorrow morning. Okay. ఓకే సార్. Okay, thank you. అది కూడా ఏంటంటే ఒక 40 minutes పడుతుంది, అందుకని ఒక అట్లీస్ట్ 20 minutes పడుతుంది. సో లెట్స్ బిగిన్ విత్ ఎ ఫ్రెష్ వన్. ఓకే ఓకే సార్.